ప్రతి పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వార్డు మెంబర్లుగా ఉండి నాయకులను గెలిపించడం పరిపాటిగా మారింది. కానీ ప్రభుత్వాలు మారుతున్న, పాలకులు మారుతున్న గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు అంటే అందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి. చోటా మోటా నాయకులు, వార్డుల వారిగా చూసుకుంటే చోటా మోటా నాయకులు, బానిసత్వం చేసే నాయకులు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వాళ్ళు బలపరిచిన అభ్యర్థి ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ అయినప్పుడు ఆ ప్రభుత్వంలో ఆయా ప్రాంతాల్లో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదంటే ఆ నాయకుడు రాజకీయాలు చేయటం వ్యర్థం. ప్రజలకి నేటికి కూడా ఇళ్ల స్థలాలు కావాలి, రేషన్ కార్డు కావాలి అని కార్యాలయం తిరుగుతూ నాయకులు చెప్పే మాటలు విని మోసపోయేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. రాజకీయ వ్యవస్థ ప్రజలకి మేలు చేసేదానికంటే ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఎన్నికల్లో వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రజలు 5 ఏళ్ళ ఒకసారి వచ్చే ఎన్నికల జాతరలో తమ అమూల్యమైన ఓటుని నోట్లకు అమ్ముకొని సమస్యలని పక్కన పెడితే ఆ సమస్యలు జీవితకాలం పరిష్కారం కాకుండా వేధిస్తూ ఉంటాయి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.